హైవ్యూర్స్ వాస్తవానికి ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధం హడావుడిలో ప్రపంచ మార్కెట్లు క్రాష్ అవుతాయని అనుకుంటే వెరైటీగా మన దగ్గర మార్కెట్లు పెరుగుతున్నాయి. మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బంగారం తగ్గాలి, బంగారం కూడా పెరుగుతుంది. మళ్ళీ చెప్పే కదా, బంగారం తగ్గితే కుసింత అటు ఇటు తగ్గటం తప్ప పెరగటం మాత్రమే అది పాసిబుల్ చేసింది. ఇప్పుడు ఓవరాల్గా అన్నప్పుడు ఈ రోజు కూడా 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ వచ్చేసి 540 రూపాయలు పెరిగింది. దెన్ 1,910 రూపాయలు ఉంది. తర్వాత 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి 500 రూపాయలు పెరిగింది, 92,500 రూపాయలుగా ఉంది. సో రానున్న రోజులలో ఇంకా పెరుగుతుంది. వాస్తవానికి 24 క్యారెట్ గోల్డ్ 1,00,000 దాటగానే ఆబ్వియస్లీ బాగా పెరిగిందని అనుకుంటూ ఉన్నాను గతంలో. బట్ మధ్యలో ఏమైంది, మరలా తగ్గింది. ఇప్పుడేమైతే మరలా పెరగడం స్టార్ట్ అయింది. ఈసారి మాత్రం పెరిగి తప్ప తగ్గదని నాకు అనిపిస్తుంది. నేను మరలా చెప్తున్నా, మీ దగ్గర డబ్బు ఉంది, హ్యాపీగా బంగారం కొని పెట్టుకుందాం, ఏది రోజు అదే పెరిగిద్దిలే అనుకుంటే బెస్ట్ ఆప్షన్. ఈ డబ్బుతో చక్కగా ఏదైనా వ్యాపారం చేసుకుందాం, ఈ డబ్బుతో చక్కగా ఏదైనా స్థలం కొనుక్కుందాం, దాన్ని హ్యాపీగా వెళ్ళిపోండి. డబ్బులు ఎక్కువ ఉండి బంగారం కొని పెట్టుకుంటే ఏదో రోజు పెరిగిద్దానో, డబ్బులు ఎక్కువ ఉండి బంగారం కొని పెట్టుకుంటే మన పిల్లలు ఉపయోగపడిద్దానో ఇలా అనుకుంటే హ్యాపీగా బంగారం కొనుక్కోండి.